ఆదికాండము 1వ అధ్యాయము ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం చదవడమ్మా. దేవుడు మన స్వరూపమందు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. చాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఎవరి స్వరూపమందు మనము చేయబడ్డాము అనంటే దేవుడే తన స్వరూపములో చేసుకున్నాడు. దేవుని స్వరూపములో ఆశీర్వాదం ఉంది. దేవుని స్వరూపములో ఆయన పోలికలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, సమృద్ధి ఉంది. దేవుని స్వరూపములో ఆయన పోలికలో ఉన్నప్పుడు ఆదాముకి అవ్వకి భయము లేకుండా ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. భయము లేదు. ఈరోజు చాలామంది అంటే అనేక మంది లేకపోతే ప్రజలందరిలో భయము అనేది ఏలుతూ ఉంటుంది. ఈ భయం అనేది ఎందుకుంది? ఈ భయముకు గల కారణం ఏంటి అంటే ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుడి స్వరూపంలో చేయబడిన వారు దేవుని మాటను అతిక్రమించి ఎప్పుడైతే వారు తినకూడని పండు తిన్నారో పాపము వారి జీవితంలోకి వచ్చింది. ఆ పాపము వలన భయము వారికి కలిగినది. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి తన శిష్యులతో అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నారు, మీరు కలవరపడుతున్నారు ఎందుకు అంటాడు. బైబిల్ గ్రంథంలో కూడా దేవుని వాగ్దానాలు కానీ మనం పరిశీలిస్తే భయపడవద్దని 365 వాగ్దానాలు ఉన్నాయి. భయపడవద్దు అని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. కానీ మనము ఆయన పోలికను పోగొట్టుకుని ఆయన యొక్క స్వరూపంలో ఉన్న మనము ఆయన పోలికను పోగొట్టుకుని ప్రతి చిన్నదానికి కూడా భయపడుతుంటాం. చిన్నపిల్లలు రాత్రిపూట ఏడుస్తూ ఉంటారు. నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. అర్ధరాత్రి 2 గంటలకి 1 గంటకి ఫోన్ వస్తుంది. మంచి నిద్రలో ఉంటా. ఫోన్ మోగగానే నేను వెంటనే ఆలోచిస్తాను, దేవుని బిడ్డ ఏ సమస్యలో ఉందో, దేవుని పోలికలో ఉన్నటువంటి ఆ బిడ్డ ఏ సమస్యలో ఉందో అని ఫోన్ ఎత్తుతా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అటు పక్క నుంచి చాలామంది ఫోన్లు అర్ధరాత్రి పూట వాళ్ళ బిడ్డలు, చిన్నపిల్లలు, చంటి పిల్లలు కేకలు పెట్టి ఏడుస్తుంటారు. కారణం ఏంటంటే ఏదో ఆ చిన్నపిల్లకి భయం వేసింది. ఏం వేసిందండి? భయం. ఆ భయము వేయడాన్ని బట్టి వాళ్ళు కేకలు పెట్టి ఏడుస్తుంటారు. భయమునకు కారణం ఎవరంటే సాతాను. భయానికి కారణం ఎవరండి? సాతాను. కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తారు. తల్లిదండ్రులు ఓదారుస్తుంటే ఓదార్చబడరు. వాళ్ళ పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్తారు, సెలైన్లు పెడతారు. చిన్న పిల్లలండి, 6 నెలలు, సంవత్సరం లోపల పిల్లల సంగతి చెప్తున్నా. ఆ చిన్న నరాలకి
ఏం చేస్తారు, సెలైన్లు గుచ్చి ఆ సెలైన్లు ఒకటి తర్వాత ఒకటి కొంచెం ఆ సెలైన్ ఎక్కేదాకా మౌనంగా ఉంటారు. ఆ సెలైన్ తీయంగానే మళ్ళీ గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు. అర్థం కాదు, డాక్టర్లకు కూడా అర్థం కాదు ఏంటిది అని. ఇక ఆ తల్లిదండ్రులకు ఎవరు గుర్తు వస్తున్నారంటే దైవ సేవకుడు గుర్తు వస్తున్నాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రిపూట ఎప్పుడో ఫోన్లు చేసినప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఫోన్లు చేసినప్పుడు ప్రార్థన ఎప్పుడైతే ప్రార్థన అంటే ఏంటి, నా దేవుడికి మొర్ర పెట్టడం. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఎవరి గురించి మొర్ర అంటే దేవుడి స్వరూపములో ఉన్నటువంటి ఇంకొక బిడ్డ గురించి దేవుడికి మొర్ర పెట్టడం. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలగడం కాదు. దేవుడు తన బిడ్డల్ని దూరపరుస్తాడా? దేవుడు తన బిడ్డల్ని విడిచిపెడతాడా? దేవుడు తన బిడ్డల మొర్ర వినకుండా ఉంటాడా? తన స్వరూపములో చేయబడిన తన బిడ్డల కోసము ఆయన మరణానికి అప్పగించుకున్న యేసయ్య ఆ బిడ్డల్ని స్వస్థపరచకుండా ఉంటాడా? స్వస్థపరిచి తీరుతాడు. గట్టిగా చప్పట కొడి గట్టిగా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ఒకవేళ కానీ స్వస్థతలు లేవు అని ఎవరైనా అంటే ఆ తల్లిదండ్రులు ఆ రాత్రి కాలంలోనే ఆ బిడ్డల ఏడుపులు వినలేక గుండె పగిలి చచ్చిపోతారు. యేసు ప్రభు స్వస్థపరచుడు, నువ్వు ప్రార్థన చేయమని అడగద్దు, నువ్వు చచ్చిపోతే చచ్చిపోయావు, పరలోకానికి వెళ్ళిపోతావులే అని ఎవరైనా కఠినమైన మాటలు, ఏ మాటలు ఇది చెప్పండి, ఏ మాటలు? కొంతమంది భర్తలు కూడా తన భార్యలతో ఏదో జంతువులతో మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు. ఎట్లా మాట్లాడతారు చెప్పండి? జంతువులు ఉంటాయి చూసారా, ఛాయ్ ఆడబడేసి తిని కుక్క అదిలిచ్చినట్టు. వీఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ అబ్యూస్. మనం తిట్టబడడానికి దేవుడు సృష్టించలేదు మనల్ని నిర్వహించడానికి దేవుడు సృష్టించాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమపడదాం. మనము నిర్వహించే వాళ్ళం. దేవుడు సృష్టించిన సృష్టిలో మనము ఏం చేయాలంటే నిర్వహణ చేయాలి. హల్లెలూయా. నిర్వహించాలి. మనం జంతువులం కాదు. దేవుడు ఉన్నాడు, తన బిడ్డల ప్రార్థన వింటాడు. ఆ భార్య ప్రార్థన వింటాడు. కన్నీరు పెడుతుంది ఆ భార్య. అర్ధరాత్రి ఫోన్ చేసి, అన్నా మా ఆయన నన్ను పట్టించుకోవట్లేదు. ఎందుకు, మాకెందుకు ఫోన్ చేయాలి? అన్నా మా ఆయన నన్ను విడిచిపెట్టి వేరొక ఆమె దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అని ఏడుస్తుంది. అర్ధరాత్రి సమయం. ఏమని ఓదారుస్తాం? ఎవడు మనిషి ఓదారిస్తే ఆ కన్నీరు ఆగదు, కానీ యేసు ప్రభు ఓదార్చాలి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. మనిషి ఓదార్చగలడా? ఆ బిడ్డ చెల్లి అంటుంది, అన్నా మా ఆయన నన్ను విడిచిపెట్టి వేరొక ఆమెతో వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? అతడికి దేవుడి ప్రేమ గురించి తెలియలా, దేవుడి యొక్క సృష్టి ఏంటో అర్థం కాలా, దేవుడి చేతిలో పడుట భయంకరము అని అర్థం కాలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసాం, ప్రభువా ఆ బిడ్డ కన్నీర్తుడు అయ్యా, కార్యం జరిగించు. ఎక్కడికైతే వెళ్తున్నాడో ఆ స్త్రీ అంట ఇతన్ని అసహించుకొని, ఇంకొకరు దొరికారు నాకు, నువ్వు వెళ్ళిపో అంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు గుర్తొచ్చిందంట భార్య, మళ్ళీ ఆ కుటుంబం కట్టబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన కుటుంబాలను కడుతుంది. సాతాను చేత విచ్ఛిన్నమైపోయిన అనేక కుటుంబాలు ప్రార్థన ద్వారా దేవుడు వారి జీవితంలో కలగ చేసుకొని మేలులు చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడి పోలికలో మనము సృష్టించబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల.
మనమేదో ఊరకనే గాలికో లేకపోతే చెట్లు పుట్టినట్టుగానో లేకపోతే గాలికో లేకపోతే నేల నుండో ఏదో తీయబడినట్టు కాదు. మనం జంతువుల్లాగానో చెట్లులాగా ఉండటానికి కాదు ఈ భూమి మీదకి వచ్చింది. దేవుడి యొక్క మహిమను ఈ భూమి మీద మనము కనబరుచుటకు మనం ఈ భూమి మీద సంచరిస్తాం. దేవుడు చూడాలంట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి గట్టిగా కొట్టాల. దేవుడి పోలికగా ఉన్న మనం, ఇదిగో నేను దేవుడి పోలికగా ఉన్నాను, నా తోటి బిడ్డలు కూడా దేవుడి పోలికగా ఉన్నారు. హల్లెలూయా. మేమందరము కూడా నా యేసయ్యను ప్రతిబింబించే వాళ్ళం, నా యేసయ్య యొక్క ప్రేమను మేము కనపరిచేవాళ్ళం, నా యేసయ్య యొక్క ఎందుకు ఆయన ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడో దాన్ని మా ద్వారా అనేకులు చూడాలి అని ఈ భూమి మీద, రోడ్ల మీద, లేకపోతే ఇంటిలో ఎక్కడ ఉన్నా కూడా మనం సాక్ష్యముగా నిలబడ్డానికి సృష్టించబడ్డాం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా, సృష్టికర్త పోలికలో సృజించబడిన మనం, సృష్టించబడినటువంటి వాని పోలికలో ఈ భూమి మీద సంచరించాల్సిన మనం సాతాను చేసిన మోసం వలన త్రోవ తప్పిపోయాం. గడిచిన రోజులన్నీ ఎన్నో తప్పులు చేశాం, ఎంతో లోకానుసారంగా బతికాం, అబద్ధాలు ఆడామో, మోసాలు చేశామో, కాపురాలు విడగొట్టామో, అనేకమైన ఘోర పాపాలు చేశామో. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును తెలుసుకున్నామో, యేసు ప్రభు దగ్గరికి వచ్చామో, యేసు ప్రభువు నా సొంత రక్షకుడిని అంగీకరించామో, యేసు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నా పోలిక నీలో కనబడాలి అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, గట్టి కొట్టాలా. నిజమే, మొదట తప్పిపోయాం. నిజమే, దేవుడు ఆదాము అవ్వలకిచ్చిన పోలికను వారు పోగొట్టుకున్నారు, సాతాను చేత మోసం చేయబడ్డారు. పోలిక పోయింది, చెడుతనమే వచ్చింది, చెడే ఆలోచన, చెడే తలంపులు, చెడే క్రియలు, అన్నీ చెడే. ఒకసారి ఆ భర్త అంట ఆ భార్యని ఇంట్లో పెట్టి తాళం వేసిపోతున్నాడంట. అమ్మ అడిగిందంటే, రే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా, ఎట్టంటే అమ్మాయి కావాలి అని. నాకా పెద్ద జుట్టు, బాగా పొడుగు జుట్టున్న అమ్మాయి కావాలన్నాడట. రే నీ తల మీద చూస్తే 4 వెంట్రుకలు లేవు, మొత్తం జుట్టు అంతా ఊడిపోయింది, మళ్ళీ నీ ఆశ ఏమో పెద్ద జుట్టు కావాలంటున్నావు. అంతేనమ్మా, నాకు లేదుగా జుట్టు, అందుకనే కావాలి అన్నాడట. మరి కలర్ అట్టున్నట్టు ఎర్రగా ఉండాలన్నాడట. అరే అంత అందంగా ఉన్న అమ్మాయి అయితే మళ్ళీ ఎట్రా నువ్వు కాపురం చేయగలుగుతావు అంటే అర్థం కాలా అమ్మ చెప్పిన మాట. కాపురం చేయగలుగుతాను, ఎందుకు చేయను, కాపురం చేస్తా అన్నాడట. పెళ్ళయిన దగ్గర నుంచి పెళ్ళి చేసేటప్పుడేమో పురోహితుని చూస్తున్నాడంట, పెళ్లి కూతురుని చూడట్లా. దేవుని స్తోత్రం. వీడేంటి నా భార్య వైపు ఎట చూస్తున్నాడు. పెళ్ళయిన తర్వాత ఇంటికి వచ్చిపోయే వాళ్ళ ముఖాలు కోపంగా చూస్తున్నాడంట, నా భార్యను చూస్తారేమో అని. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే వాడి భార్యని ఇంకెవ్వరూ చూడకూడదు. అంటే ఏమైపోయాడు, అనుమానం వచ్చేసింది, భయం వచ్చేసింది, భీతి వచ్చేసింది. నా భార్య నన్ను కాదని ఎవరితోనైనా వెళ్ళిపోయిద్దేమో అనే ఒక భయముతో ఎవరిని చూసినా అసహించుకున్నాడు, కోప్పడుతున్నాడు, అంటున్నాడు. ఎవరితోనే మాట్లాడితే చాలు భార్య మీద తగాదా పెట్టుకుంటున్నాడు, గొడవ. ఆ ఇల్లు ఎట్టుందంటే, బాబోయ్ పొరపాటున అన్నదమ్ములు వెళ్ళినా కూడా, ఏంటి మా తమ్ముడితో అంత దగ్గరగా మాట్లాడుతున్నావు అంటున్నాడంట. దేవుడి స్తోత్రం. కారణం ఏంటి, దేవుడి పోలికను పోగొట్టుకున్నాడు. సాతాను పోలిక వచ్చేసింది. సాతాను యొక్క భయములు పెట్టేశాడు, అనుమానాలు పెట్టేశాడు. భయంకరమైనటువంటి కుటుంబముగా, నరకమే ఆ కుటుంబం. ఆ కుటుంబం ఏంటంట, నరకంలో బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా నరకానికి వెళ్ళిన తర్వాత సంగతి, ముందు మన ఇళ్ళలోనే నరకం. యేసు ప్రభుని అడుగుతున్నారు శిష్యులు, పరలోకం ఎక్కడుంది అని అంటున్నారు. ఎక్కడుంటావేంది, మన మధ్యలోనే ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. ఇట్ ఈజ్ అమాంగ్ అస్, మన మధ్యలోనే ఉంది. ఎలా ఉంటుంది మన మధ్యలో,
ఎక్కడైతే అనుమానం ఉండదో, ఎక్కడైతే భయం ఉండదో, ఎక్కడైతే సంతోషము, సమాధానము, ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పోలికను పోగొట్టుకున్నటువంటి ఆదాము అవ్వలు తోటలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. కయ్యను మర్డరిస్ట్ అయిపోయాడు, హంతకుడైపోయాడు. ఆ తర్వాత నోహ దినముల్లో చూస్తే దేవుడు అందరూ చెడిపోయి చెడుతనమును కలిగి ఉన్నారు. నోవహును కుటుంబాన్ని ఓడలో సిద్ధపరిస్తే నోవహు పిల్లలు కూడా నోవహును ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. అయ్యో, కేవలం వీరి ఓకాంతయు చెడు 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 చెడు. తండ్రి ద్రాక్షారసం దాగి మత్తుడై పడుకొనుంటే, వస్త్రము లేకుండా పడుకొనుంటే అంట ఒక కుమారుడు అంట వచ్చి తన తండ్రి దిశమలను చూసి ఎగతాళి చేశాడంట. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఈ స్వభావం ఇది పోరా. ఆ స్వభావం పోగొట్టడానికి ఎవరు వచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఆ తర్వాత లోతు కుమార్తెలు ఆ లోతుతో తన తండ్రితో మనం పిల్లల్ని కందామంటున్నారు. అంటే ఎంత పాపిష్టి మనస్సు కలిగిన వారు. ఈరోజు చాలామంది బైబిల్ చదవని వాళ్ళు, అన్యులు ఏమంటారు తెలుసా? బైబిల్లో తండ్రితో కుమార్తెలు పాపం చేశారయ్యా అంటే, బాబు మీకంటే ముందు మేము చెప్తాం ఆ మాట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తండ్రి అనే వావి వరస లేకుండా కుమార్తెలే కళ్ళు మూసుకుపోయి తండ్రితో పాపం చేశారంటే ఎంత సాతాను చేత బంధింపబడ్డారు ఆ కుమార్తెలు. వారి కళ్ళకి కూడా దేవుడి సృష్టితో పోలికలో మనం ఉన్నామని మర్చిపోయి దేవుని పోలికను పోగొట్టుకొని సాతాను పోలికలోకి వచ్చి తండ్రితో పిల్లలుగా అన్నారంటే ఎంత భయంకరమైన పాపిష్టి జనాంగంగా ఉన్నారు. దేవుడు అటువంటి వారిని చూసి బాధపడ్డాడంట, సంతాపపడ్డాడంట, వేదన పడ్డాడంట. ఈరోజు దేవుని బిడ్డ, మనకు కూడా వేదన ఉంటుందా ఉండదా? న్యూస్లో చదువుతుంటాం, లేదా న్యూస్ వింటుంటాం. ఎవరో చిన్న బిడ్డంట, 5 సంవత్సరాల బిడ్డనంట రేప్ చేసి చంపేశాడంట ఒకడెవడో, క్రూర మృగము లాంటి వాడు అనే ఆ వార్త వినంగానే మనకేమనిపిస్తుంది? ఎక్కడిది స్వభావం? ఏంటి స్వభావం? సాతాను యొక్క పోలిక, సాతాను యొక్క స్వభావముతో ఈ భూమి మీద క్రూర మృగాల్లాగా మనుషులు తిరుగుతూ ఉన్నారు. జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత మనకందరికీ ఉంది. గట్టిగా చప్పట్ల కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం.